రామచంద్ర నాయకత్వం, డాక్టర్ తొట్టా రామచంద్ర నాయకత్వం, ఎత్తివేయాలి అక్రమ కేసులు, ఎత్తివేయాలి అక్రమ కేసులు, జరిపించాలి బస్సు ప్రమాదంపై విచారణ, జరిపించాలి బస్సు ప్రమాదంపై విచారణ. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జై జగన్, జై జగన్, జై జగన్. దివాకర్ ట్రావెల్స్ వారి యొక్క బస్సు ప్రమాదం జరిగినటువంటి సంఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందటం, దాదాపు 40 మంది మరి ఆసుపత్రుల్లో రకరకాలైనటువంటి ఇబ్బందుల్లో చేరటం జరిగినటువంటి పరిస్థితి. అదే సమయంలో విజయవాడలోనూ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కానీ, మంత్రులు కానీ, విప్పులు కానీ, చీఫ్ విప్పులు కానీ ఏ ఒక్కరూ కూడా ఆ బస్సు ప్రమాదం దగ్గరికి పోవటం జరగకపోయినా కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు హుటాహుటిన హైదరాబాద్ నుంచి ఆ రోజున వచ్చి అక్కడ ఉన్నటువంటి మృతి చెందినటువంటి వారి యొక్క కుటుంబాలను పరామర్శించటం, అదే టైంలో ఈ బస్సు ప్రమాదం ఎలా జరిగింది, దీని యొక్క కారణాలని విశ్లేషించారా అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడగటం జరిగింది. మరి డ్రైవర్ యొక్క మృతదేహాన్ని పోస్టుమార్టం చేయకుండా తీసుకెళ్తున్నందువల్ల మరి నిజాలు మరుగుపడిపోయేటువంటి పరిస్థితి కూడా ఉంది కదా, పోస్టుమార్టం ఎందుకు చేయలేదని చెప్పి అడగటం జరిగింది. అట్లాగే మృతుల యొక్క కుటుంబాలకి 20 లక్షల రూపాయలు బస్సు యాజమాన్యం నుంచి ఎక్స్గ్రేషియా ఇప్పించమని కోరటం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యంలో చేయాల్సినటువంటి పని, ఇది ప్రభుత్వం చేయాల్సినటువంటి పని. ప్రభుత్వం చేయకపోగా ప్రతిపక్ష నాయకుడు అక్కడికి వచ్చి వాళ్ళను ఓదార్చి ఇవన్నీ కూడా మరి ఖచ్చితంగా ఉండాలి, అన్నీ కూడా రూల్స్ ప్రకారం జరగాలి అని చెప్పడమే నేరం అన్నట్టు ప్రతిపక్ష నాయకుడి మీద సంబంధించినటువంటి మిగతా నాయకుల మీద ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచకమైనటువంటి, రాక్షసత్వమైనటువంటి, క్రూరమైనటువంటి, దుర్మార్గమైనటువంటి ఆలోచనతోటి బస్సు యొక్క ప్రమాదాన్ని మరి పక్కకు తీసుకుపోయి ప్రజల యొక్క దృష్టిని మళ్లించేదానికి వీళ్ళ మీద కేసులు పెట్టడం, అక్రమమైనటువంటి కేసులు పెట్టడం జరిగినటువంటి పరిస్థితి మనందరం కూడా ఇవాళ చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరూ బెదిరిపోయేటువంటి పరిస్థితి గ్రామాల్లో ఎక్కడా లేదు. అట్లాగే పై నియోజకవర్గంలో కూడా బెదిరి పారిపోయేటువంటి పరిస్థితి లేదు. ఇట్లాంటి కేసులు 100 పెట్టుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడా కూడా బెదిరి పారిపోయేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడతారు. ప్రజలకు కావాల్సినటువంటి చేయటం కోసం ఎంతకైనా సరే తెగించడానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఇవాళ సిద్ధంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఆ ఎక్స్గ్రేషియా ఖచ్చితంగా 20 లక్షల రూపాయలు ఆ బస్సు యాజమాన్యం ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీ వారి నుంచి రాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఇప్పించాల్సినటువంటి అవసరం ఉంది.